నమస్తే, వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. నేను స్వాతి. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? మాడుగుల మండలంలో ఉన్నాము. మాడుగుల మండలానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, సీఎం రేవంత్ రెడ్డి మామగారి ఊరు. సో మనతో పాటు వాళ్ళ మామగారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. 2 సార్లు ఎంపీపీగా చేశారు, అలాగే సర్పంచ్ గా చేశారు. ప్రజెంట్ టీపీసీసీ సెక్రటరీగా కూడా ఉన్నారు. సో మనతో పాటు రామరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సార్ చెప్పండి, ఎట్లా ఉంది మీ ఊర్లో? పోటా పోటీగా నడుస్తుందా, లేదంటే వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉందా? మాకు ఇక్కడ వార్ వన్ సైడ్ గానే ఉంటది. ఓకే. కాకపోతే ఈ 2 సంవత్సరాల నుండి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. దానిలో మా యొక్క ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. అదే కాకుండా మరి అతను గెలిచిన తర్వాత మాకు దగ్గర దగ్గర ఒక 100 కోట్ల డెవలప్మెంట్ ఫండ్ కూడా మాకు రేవంత్ రెడ్డి గారు ద్వారా వచ్చింది. దానికి మా యొక్క ఎమ్మెల్యే కృషి ఉంది. కాబట్టి అవన్నీ కూడా మా ప్రజలకు తెలియజేసి, మా ఓటర్లకు తెలియజేసి, మేమందరం కూడా మా యొక్క అభ్యర్థి ఈ రజితా దేవేందర్ గారిని గెలిపించుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. అదేవిధంగా మరి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రతి ఓటర్కు చెప్పి, మరి ఏదైతే ఫ్రీ బస్సు ఉన్నదో, సన్న బియ్యం ఉన్నదో, మరి ఫ్రీ కరెంటు ఉన్నదో, ఇవన్నీ కూడా, మరి రుణమాఫీ ఉంది. మరి అదేవిధంగా మహిళలకు, మరి డోక్రా మహిళలకు వాళ్ళ రుణం మాఫీ, మరి అవన్నీ కూడా ఇంట్రెస్ట్ మాఫీ, ఇవన్నీ కూడా చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చెప్తున్నాం. దాని వెంబడి కూడా ఈ మా గ్రామానికి ఈ సంవత్సరం క్రితమే మరి దగ్గర దగ్గర ఒక 30 కోట్ల రూపాయలు వేరే సైడ్ డ్రైన్ కొరకు, కొన్ని సైడ్ డ్రైన్ కొరకు 7 కోట్లు, మరి హై స్కూల్స్ ఈ మా గ్రామ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలు డెవలప్మెంట్ కొరకు 10 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి సివిల్ హాస్పిటల్ ఒకటి, సింగిల్ డాక్టర్ హాస్పిటల్ ఉండే మాకు, దానికి సౌకర్యం లేకుండే. కాబట్టి దాన్ని సివిల్ హాస్పిటల్గా మరి కోరగానే మరి వారు మాకు శాంక్షన్ చేశారు. దాని వెంబడి కూడా దాని బడ్జెట్ 12 కోట్లు దానికి ఇవ్వడం జరిగింది. అదే కూడా బస్ స్టాండ్ కొరకు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మాకు రోడ్ల కొరకు మా ఊరు నుంచి మరి శ్రీశైలం రోడ్డుకు ఒక 35-40 కోట్లు, అదేవిధంగా ఇక్కడ దేవరకొండ సైడు అది డబల్ రోడ్ వేయడానికి అదొక 30, మొత్తం 70 కోట్ల రూపాయలు మరి R&B మరి రోడ్లు డెవలప్మెంట్ కొట్లు ఇచ్చారు. అదేవిధంగా మరి మండల్ లెవెల్లో ఉన్న అన్ని రోడ్లను డెవలప్ చేయడానికి, హామ్లో స్కీమ్లో డెవలప్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు అంతా కృషి చేస్తున్నారు. అవన్నీ కూడా మా ప్రజలకు తెలియజేసి మేము ఓట్లు అడుగుతున్నాం. వాళ్ళంతా వన్ సైడ్గా మా ప్యానెల్ కానీ, మా సర్పంచ్ అభ్యర్థి కానీ తప్పనిసరిగా గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఇక్కడ ఎట్లా మీరున్నారు కాబట్టి ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. ఇంకా అందులో చెప్పాల్సిన అవసరం లేదు, ఈ జన సంద్రోహం కూడా. సో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ఆ విషయాన్ని పక్కన పెడితే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి గురించి మీకు తెలిసిన విషయాలు ఏంటి? తను మొండోడు, అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడు అని చెప్పేసి కూడా చాలా మంది, మేము ఇంటర్వ్యూ తీసుకున్న మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కానివ్వండి, ఇటు మొత్తం తీసుకున్నప్పుడు అదే చెప్తున్నారు. మీరేమంటారు రేవంత్ రెడ్డి గారి గురించి? ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ లో సరే, అతను మా అల్లుడైనాక తర్వాత మరి జెడ్పీటీసీగా అతని యొక్క రాజకీయాన్ని ప్రారంభించి, దాని తర్వాత మరి ఎమ్మెల్సీగా గెలిచాడు. దాని తర్వాత మరి ఎమ్మెల్యేగా గెలిచాడు 2 సార్లు కొడంగల్ నుంచి. మరి ఇప్పుడు ఎంపీగా గెలిచాడు. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ మొన్న టూ ఇయర్స్ బ్యాక్ మరి పిసిసి ప్రెసిడెంట్గా ఉండి, మరి ఆయన మరి ఒక శాసనసభ్యులుగా గెలిచి, మరి అందరి మన్ననలతో కాంగ్రెస్ పార్టీ అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకగ్రీవంగా అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్నుకున్నప్పటి నుంచి కూడా అతను మాట ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ, మరి అదేవిధంగా లోటు బడ్జెట్ను కూడా మరి పూరించుకుంటూ, మరి అందరినీ మన్ననలు పొందుతూ, అన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అందరినీ సంతృప్తిపరుస్తూ, మరి అందరూ మినిస్టర్లను వాళ్ళను కలుపుకొని పోయి మరి సక్సెస్గా
ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసిండు. అతనికి ఆ చాకచక్యం కానీ నైపుణ్యం కానీ ఉంది. అది మా మా ఊరి అల్లుడు కాబట్టి మా అమ్మాయి ఆమెకు కూడా సగం బాధ్యత ఉంది కాబట్టి మేమందరం కూడా వారిని అభిమానిస్తాం. మా ప్రజలందరూ కూడా వారిని అభిమానిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ప్రభావం మరి వారి యొక్క అభివృద్ధి మీద ఆధారపడి ఉందని నేను చెప్తున్నాను. ఓకే సార్, వాళ్ళ పుట్టినూరునైతే మొత్తం డ్రీమ్ సిటీగా మార్చేశారు. అంటే ఎక్కడ ఏది లేకపోయినా, ఏది లేకుండా, పారిశుద్ధ్యం లేకుండా పరిశుభ్రతతో మొత్తం హైమాక్స్ లైట్లు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అసలు ఎట్లా సిటీ టైప్ లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ టైప్ లో తీర్చిదిద్దామని చెప్తున్నారు. అలాగే మెట్టినిల్లు, ఇది అత్తగారిల్లు కాబట్టి ఇక్కడ కూడా ఎట్లాంటి డెవలప్మెంట్స్ తీసుకొస్తారు, ఎట్లా చేస్తారు? సైడ్ డ్రైన్స్ అవన్నీ కూడా 100% సైడ్ డ్రైన్స్ అన్ని కూడా అన్ని గల్లీలు అన్ని కూడా ఈ కాలుష్య రహితంగా చేయాలని చెప్పి మరి 7 కోట్ల తోటి నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లను అవన్నీ కూడా మొత్తం చేస్తారు. ఎడ్యుకేషన్గా చేస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ అన్ని స్కూళ్ళకు, ప్రైమరీ స్కూల్స్, జూనియర్ కాలేజు, మరి హాస్టల్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మొత్తం కూడా మరి సరే, అతనిదేమో ఆ ఊరు, ఇదేమో మా మండల్ హెడ్ క్వార్టర్, ఇది పెద్ద విలేజ్ కాబట్టి ఈ సరే ఆయన పుట్టినూరును ఆయన కొద్దిగా జర ఎక్కువనే ఇచ్చుకుంటుండు. మాకు కూడా దాంట్లో మేము అదే కోరుకుంటున్నాం. నువ్వు 100% చేస్తే మాకు 50% అని ఇవ్వమని. అయితే దాని ప్రకారంగా మేము కూడా మరి అది తీసుకుంటాం. ముందు కూడా ఆయనను ఆయనకు మా సర్పంచ్ని గెలిపించుకొని పోయి మళ్ళీ ఇంకా ఈ వేరే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొని వస్తామని మాకు నమ్మకం ఉంది. ఓకే సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేసిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి జనాల్లోకి ఎలా వెళ్ళాయి, పాజిటివ్ గా వెళ్ళాయా, నెగిటివ్ గా వెళ్ళాలి? చాలా మంది ఏం చెప్పారంటే బస్సుల్లో కొట్టుకుంటున్నారు ఆడోళ్ళు అని చెప్పారు. అట్లా చాలా వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం అయితే స్టార్టింగ్ లో చాలా చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తారని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. వీటన్నిటిని తట్టుకొని ఆయన ఒక ముఖ్యమంత్రి స్టేజ్ లో ఇప్పుడు ఒక మంచి లెవెల్లో ఉన్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు వారు గెలిచిన సంవత్సరంలో కొంత ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే పోయిన గవర్నమెంట్ మొత్తం ఒక 5,000 కోట్ల అప్పులు, 5 లక్షల కోట్ల అప్పులు మరి ఈ ప్రభుత్వం మీద పెట్టిపోయినారు. అయితే దాని గురించి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా చిన్నగా మరి అధిగమిస్తూ మరి అందరికీ మరి సంతృప్తి చేయడంలో అతను విజయం పొందిండని మేము అనుకుంటున్నాం. అయితే చాలా మాత్రము మరి రైతులకు మరి పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, రుణమాఫీ కానీ, మరి ఈ రైతు బంధు కానీ అవన్నీ కూడా సన్నబియ్యం, ముఖ్యంగా సన్నబియ్యం ఇదివరకు రేషన్ కార్డుల ద్వారా మరి దొడ్డు బియ్యం వస్తే వాళ్ళు ఎవరు తీసుకుపోయకపోయేది. అందరూ మళ్ళా డీలర్లకు బయట ఎన్నో బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయేది అది. కాబట్టి అది ఎవరు వండుకోకపోయేది. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆ రేషన్ బియ్యాన్ని తీసుకొని వాళ్ళు సంతృప్తిగా చేస్తున్నారు. అది కాకుండా కూడా ఈ రేషన్ బియ్యం అమ్మిన రైతులకు కూడా 500 బోనస్ ఇచ్చి వాళ్ళని కూడా సంతృప్తి వండుకోకపోయేది. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆ రేషన్ బియ్యాన్ని తీసుకొని వాళ్ళు సంతృప్తిగా చేస్తున్నారు. అది కాకుండా కూడా ఈ రేషన్ బియ్యం అమ్మిన రైతులకు కూడా 500 బోనస్ ఇచ్చి వాళ్ళని కూడా సంతృప్తి చేస్తున్నారు రైతులను. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నువ్వు భారతదేశ స్థాయి మరి యొక్క జీడిపిని పెంచడానికి, మరి అదేవిధంగా మరి బయటికెళ్ళి కంపెనీలను మరి కొత్తగా ఆహ్వానించి మరి యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కానీ మరి అతను చాలా మరి పర్ఫెక్ట్గా మరి ఎంతో మేధావులు, ఎంతో సీనియర్స్ ఉన్న దానికంటే అతను ఇంకా ఎక్కువ మరి చాలామంది ఈ మన్ననలు పొందుతున్నాడు. కాబట్టి వారిని మేము మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గెలిపించడానికి పులిబిడ్డ సక్సెస్ ఇంకొక
మళ్ళీగా 3 సంవత్సరాలే కాకుండా ఇంకొక 3 సంవత్సరాలు ఉంది. ఇది కాకుండా కూడా ఇంకొక 5 సంవత్సరాలు కూడా అతనికి అవకాశం వస్తుందని మేము భావిస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఫైనల్ గా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే మీ మాడుగుల ప్రజలందరికీ ఏం చెప్తారు? మీరు ఎట్లా అంటే మీ అల్లుడు రేవంత్ రెడ్డి సీఎం పీఠం పైన కూర్చున్నారు కాబట్టి మీకు కూడా చాలా గర్వించదగ్గ విషయం అది కూడా మన కాన్స్టిట్యున్సీ కూడా చాలా గర్వకారణము అనే కాదండి. కాకపోతే ఇప్పుడు మీరు అభివృద్ధి చూడండి, ఇప్పుడు హామీలు ఉన్న మన కాంగ్రెస్ పార్టీలో మరి వాళ్ళందరినీ కలుపుకొని మరి ముందుకు పోతున్నాడు. హైకమాండ్ కూడా ఆయన సంతృప్తిగా పనిచేస్తున్నాడు. హైకమాండ్ దృష్టిలో కూడా మీరు కలుపుకపోతుండనేది ఉన్నది కాబట్టి మరి వాళ్ళే కొంతమంది క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్లు మా ముఖ్యమంత్రి ఇంకొక 5 సంవత్సరాలు అతనే ముఖ్యమంత్రి ఉండని స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి మరి మేము మా ప్రజలందరూ కూడా అతన్ని ముఖ్యమంత్రిగా ఉండాలని, తద్వారా మా యొక్క ఇప్పుడు ఈ అవకాశాన్ని మా ప్రజలకు కూడా మేము చెప్తున్నాం. గత వారం 10 రోజులు వస్తుంది మరి ముఖ్యమంత్రి మనవాడు ఉన్నాడు కాబట్టి మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి మీరు మనకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా రేవంత్ రెడ్డిని దీవించాలని కోరుతున్నాం. ఓకే, ముఖ్యంగా ఇక్కడ మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ప్రజెంట్ ఎన్ని ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారు? మా దగ్గర 4,200-300 ఉన్నాయి. ఓకే, అయితే అందులో ఒక 3,500 పోలు కావచ్చు అనుకుంటున్నాం. కొంతమంది చనిపోయిన వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ అది పోగా దాంట్లో మరి మాకైతే మేము ఒక 1000 వరకు మెజార్టీ రావాలని మేము అనుకుంటున్నాం. హైయెస్ట్ మెజార్టీ రావాలని మేము అనుకుంటున్నాం, చేసి చూపిస్తాం. అది మరి మా ప్రజలందరూ కూడా సైడ్ చెప్తున్నాం. అందరు నమస్కారం అందరు. ఓకే, చూసారు కదా, ఇప్పటిదాకా మనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారి మామగారు అయినటువంటి రామరెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు, నిరూపిస్తాడు అని కూడా చెప్తున్నారు. తన గ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లిని ఏవైతే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాడో అలాగే తన అత్తగారి గ్రామమైనటువంటి మాడుగులను కూడా అదే రకంగా తీర్చిదిద్ది అలాగే రాష్ట్రాన్ని కూడా అదే రకంగా అభివృద్ధి బాటలో నడిపించే సత్తా రేవంత్ రెడ్డికి ఉందని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ.